శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 20వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఎనగలూరు గ్రామం. శీల చారు సుశీల బాల బాలేందు పాల పలుక విదేల ఎలాగైతివో గదా నా మాలి వీడకను చూచి మైలలన అని వారలకు వినంబడి సుశీల దిగ్భ్రమ వహించి ఆ దిశనే చూచుచు నిలువంబడి మరలా నదియే వినిపించే. ఎవరో నన్ను పిలుచుచున్నారమ్మా అని సుశీల అనియే. పోయి చూడుము, నేనిదే సరోవరంబునకు అరిగి జలపానం ఆచరించదనని సరోవర తీరమునకు అరిగి అట నుండి మరలా బోనమోహిని సౌధంబునకు జనియే. సుశీలయు ఆ ధ్వని వినిపించుచున్నది దిశగా అరిగి కదలి తరుమూలమునందాసీనుడై మహా ఆయాసముచే నిట్టూర్పు విడుచుచున్న వానిన్ అడవులలో నిడుముల పడి సంచరించునప్పుడు కంటక పాషాణములు తగులుటచే అచ్చటచ్చటన్ చీరులు గల పాదములు వాని రతీదేవితో పురుడించి అలిగి నిజరూపముతో వచ్చి కూర్చున్న మన్మధున్బోలి ఉన్నవాని శ్రీపాదున్ గాంచి పరమ సంతోషముచే మయమరిచి నిలువంబడియే. అతండెదియో వ్యక్తి తనకెదుట నిలిచిన్నది కదా. అనుజ్ఞానము వదిలి ఎందో ధ్యానించుచుండి ఆటు దాటున ప్రజ్ఞ కలిగి అధాటున ప్రజ్ఞ కలిగి ఎదుటనున్న కాంతలలా ఆ కాంత లలామంగని హా సుశీలాయిని అరుచుచుంబోయి గాఢాలింగనమాచరించి ఆనందముచే మయమరిచి నిలువంబడి సుశీలయు అతని అణిగి కన్నులు నీరు విడుచుచు అతని ఎదపై నొరిగి ఉండే. శ్రీపాదునకు మరలా స్మృతి కలిగే. సుశీల అతని కౌగిలి విడిపించుకొని చేతులు జోడించుకొని నిలువంబడి శ్రీపాదుడు ఆనందముచే బాల నీవానాడంతర్రహితమైనది మొదలి ఇది వరకు నీ ఎందలి మమతచే తిరిగి ప్రాణాపాయమై ఉన్న నోర్చుకుని మహానుభావునిచే రక్షించబడి మరలా నిన్ను కంటి. నీ కథ అంతయును మా జననీ దేవతల వలన వింటి. నీ కొరకై ప్రయాగకు అరుగుదించితి. మరలా నీ వగుపడుకుండుటకు కారణం బెరుంగక నేనును మీ మేనమామ అడవిలో దేవాలయం చెంతకు అరుదించి మా తండ్రిని మీ జనకున్ జూచి దైవయోగముచే నీ లోయలో నుండి మా తండ్రియు మీ మేనమామయు మరలా ఎందుచెనిరో నాకగుపడలేదు. నీ ఎందే మరులుగొని ఉన్మత్తుడనగుటచే ఏ మార్గముగా అరుచుచు నిన్ను పిలుచుచు వచ్చి తన్నివిదీరం చూచితి. ఇంక ధన్యుడనైతి. నా కష్టమంతయు ఫలించే. నన్ను అనునంతలో దేవా మీ వృత్తాంతమంతయు మా మేనమామగారి వలన భువనమోహిని దేవి వలనను తెలుసుకునియున్నదాన అనెను అని చెప్పి మరలా నేమియో చెప్పబోచున్నంతనే ఆతురముచే ఏమి సుశీల, నన్ను రక్షించినది కళాభానుడా వసుంధరడా? పొరవడుచున్నావా? నిక్కమెవ్వరు నన్ను రక్షించినవారో మరలా తెలుపుము అనెను. సుశీల కళాభానుడు వసుంధరుడే నిక్కముగా మిమ్ము రక్షించినది. శ్రీపాదుడిలా అన్నాడు. రెండాడిదవే, కళాభానుడనేదవు వసుంధరుడని అనేదవు అనెను. సుశీల ఆ రెండు పేర్లు మహానుభావునికే. మరి ఆ రెండు పేరులు మహానుభావునికే అమరియున్నవి. వారి జననీ జనకులు ఇడిన పేరు వసుంధరుడనియు
మహర్షులిడిన పేరు కళాభానుండనియు నే వినియున్నదాన. భువనమోహిని సహా వినియున్నది. అతడిందే ఉన్నవాడు. భువనమోహినియు ఇందే ఉన్నది అన్నది. శ్రీపాదుడు తరుణి సంతోష సమయం బలబడినప్పుడొక్కొక్కటి సంతోష సమాచారములు తెరలై వచ్చుచుండును. ఇప్పుడు నా ఆనందమునకు మేరయే లేకున్నది. తొల్లి వేద పురుషుడు మనుష్యానందము నుండి వల్లించుచూబోయి బ్రహ్మానందమునంబడి చూచుటకు వీలు లేక నోహించుటకు మనము చాలక వర్ణించుటకు సాధ్యము కాక తన అశక్తి కొలది నా ఆనంద సాగరమున నోలలాడి మరలా నే తిరిగిన రీతి నేను అట్టి ఆనందమున జ్ఞప్తి లేకున్నవాడను. నన్ను రక్షించిన వసుంధరుడే కళాభానుడగుటయు మరలా నిన్ను చూచుటయు మహాదేవి అయిన భువనమోహిని సహితుడై కళాభానుడిందున్న వాడనుట చేతను నేను ధన్యుడనైతి. ఆహా తరుణి వసుంధరుడు కళాభానుడగుట చేతనే ఆ ప్రతిభ, ఆ ప్రతాపము, ఆ కరుణ భేండా భైరవ ఆశ్రమమునందు ప్రవేశించి భైరవాను చెరులను, చార్వాక గణములను, కాపాళి గణములను తుదకు భేండా భైరవుని తానొక్కడే సంహరించే. అబల నేనేమిని చెప్పను. నా యుద్ధ సమయమున మహాత్ముని చూచుటకును పలకరించుటకును భయపడి ఏ వేళకేమి పుట్టునోయని నా ప్రాణములను పిడికిలించి ఉంటిని. తరుణి నా ఆనందమునకు మేర లేకున్నది. నీవే నా సంతోషదాయకవు. నీవే నా సంసార సౌఖ్య భూమికవు. నీవే నా తపప్పల సార దేవతవు. నీవే యక్ష అష్టైశ్వర్య సంధాయకవు. అనుచు మితిమీరిన తనమీతో మీరి నామె చెంత కరిగి మరలా కౌగిలించుకొని కొంతవడి అదే రీతి నిలువంబడియే. ఆమెయు ప్రార్థనోక్తులచే కరంబు విడిపించుకొని మహాత్మా మనము బ్రాహ్మణ ధర్మమును యోచింపుడు. పితరులయ అనుజ్ఞచే అగ్ని సన్నిధి బ్రాహ్మ విధిగా పాణీగ్రహణ మహోత్సవం బౌట వరకు అని సిగ్గుచే తల వంచి ఊరక నిలువంబడి శ్రీపాదునకు ప్రజ్ఞ ఒడమి నా మిత్రుడు కళాభాను వసుంధరుని చూపించుము, భువనమోహినీదేవిని అగుపరచుమనియే. వారిరువురు ఆ ఉద్యానవనమున నే భువనమోహిని వెదికిరి కానరాదయ్యే. సౌధమునకు జనిర అందు గౌరీ పూజకై పూజా ద్రవ్యములు సమకూర్చుచున్న భువనమోహినీదేవిని గాంచిరి. భువనమోహినియు చిరునవ్వున నూతన ఇరువురు వచ్చితిరే సుశీలాయనియే. సుశీల ఇలా అన్నది. నూతన వధూవరుల దర్శనమునకై నూతన వధూవరులు అరుదించినారని చెప్పుచు నొకచో నిలువంబడి శ్రీపాదుడు ఆమెను గాంచి తల్లి వసుంధరుండు కళాభాను వసుంధరుండు నా ప్రాణరక్షకుండెందరిగే అనియే. భువనమోహిని ఇలా అన్నది. అయ్యా, ఇచ్చటనే సమీపమునందున్న ముని దంపతులను దర్శించి వచ్చుటకై వెళ్ళి ఉన్నవారు కూర్చొనుడు అనెను శ్రీపాదుడు. నేనును అమ్మునీంద్రుని దర్శించి నా ప్రాణరక్షకుణ్ణి గూడి చనుదెంచెదను అనెను అని లేచి వెడల నుపక్రమించే. సుశీలయు అతని వెంటనంటే వారి ప్రేమానుబంధమును గాంచి భువనమోహినియు ఆనందముంది. అంతలో వసుంధరుడును చెనుదెంచె. శ్రీపాదుడా అతని గాంచి దొబ్బుకొని దేవ బాల్యాది మిత్రుడనైన సహోధ్యాపకుండనై ఉండియు నిన్ను కళాభానుడని గుర్తింపలేకపోయితి. నా అపరాధమును మన్నింపుము అనెను. కళాభానుడు ఇలా అన్నాడు. శ్రీపాద, నేనే కళాభానుడనని నా చెల్లెలగు సుశీలాదేవి వలన తెలుసుకుని ఇందువు కానిమ్ము.
ఇందు నీ అపరాధమేమి కలదు? ఆనాడడవిలో నువ్వు నన్ను కళాభానుడవే అనియే అర్థమవునట్లు ధ్వని కలిగించితివి. నేనే ఆ భావము తప్పించితి. నందుచే అపరాధము నాది కాని నీ ఎందను మాత్రము లేదు. నన్ను మన్నింపుము అనెను. శ్రీపాదుడు, ప్రాణరక్షక, నీకొక అపరాధము కలదా? జగజ్జీవన హేతుభూతుండగు శ్రీమద్దాంది నారాయణ అవతారం నీవలేనున్నవాడవే. జగద్దరిష్ట భేండాభైరవను నిర్మూలనంబునర్చి నా బోటి ఆర్తులను ప్రాణభీతుల వేల కొలది ప్రాణదానం ఉనర్చిన కరుణామయుండవై భైరవానుచరులను ఖండింపుచున్నప్పుడు కోదండధరుండవై నీవు దండధరుని వడువున మహా అట్టహాసముచే నర్తించుచు చూచుటకే అసాధ్యమై మా మనము భయమందుచుండ. భువనమోహిని ప్రార్థింతుడవై మమ్ము దయారసంబునన్ గాంచితివే. నారాయణ మహర్షులకు దయకు పాత్రుడవై అద్వితీయ శస్త్రాస్త్ర ప్రతిభా ప్రభావంబులెరింగిన ధీరుండవే. జగన్మోహనానంద సుందరాకారము నందున్న ప్రత్యంగిరా మోహ పాశంబులను చిక్కని నిక్కపు జితేంద్రుడవై శ్రీరామచంద్రుని వలె ఒక్క బాణంబునని భైరవానుచరులను శిక్షించి నన్ను రక్షించిన కోదండ పండితుండవే. దుష్ట రాక్షస సచతుష్టమయంబున శిక్షించి లోకపాల సరోవరంబు నిష్కంటకంబునర్చిన ప్రజోపకారివే. ఎంతని పొగడుదు ఇట్టి మహాత్ముడవగు నీకొక అపచారము కలదా తండ్రి అని సరసములాడుచుండగా ఒక దీర్ఘకాయుడు అరుదెంచి, దేవ, సభ అంతయు సమకూరియున్నది. మీ నిమిత్తం ఎదురు చూచుచున్నవారు శీఘ్రముగా మిమ్ము తోడ్కొని రమ్మని మా సభాధ్యక్షుడు మిమ్ములను వేడుకొనుచున్నాడు, దయచేయవలయు అని విన్నవించి వెడలిపోయే. కళాభానునకేమియూ తోపక, శ్రీపాద, సభ జరుగునదెచ్చట? మనలను ఆహ్వానించిన సభాధ్యక్షుడెవడు? నాకేదియూ తోపకున్నది. ఇదిగాక నా ఆశ్రమం చెంత కరిగి సమిత్కుషాదులకై కొనిపోయి యొసంగా నా ఋషీంద్రుడు నన్ను గాంచి, నాయన, నీచే నియమింపబడిన కొందరు శబరార్భకులు మాకు వలయు పూజా ద్రవ్యంబులను గంధమూలాదులను వసంగి రాత్రి వేళల మా ఆశ్రమము చుట్టూ కావలియుందురు. మరలా నీవెందుకు ప్రయాసపడి వచ్చితివి అని చెప్పే. నాకేమియూ తోపక వారితో నేమియూ చెప్పక వెడలి వచ్చి తిని. నేనెవ్వరికి చెప్పలేదు. నా మిత్రులకు శబరార్భకుల ఈ కోనయందు లేరు. ఇది ఏమియో మాయయో ఎనుకొని ఉంటి. అంతలో మరలా నిది ఒక విచిత్రము వినుచున్నాము. భువనమోహిని, నీ సుశీల రాకయు అటువంటిదే. నీ విందరుదెంచుటయు యోచింపదగినదే. ఈ విషయములెట్లు జరుగుచున్నదో నీకేమైనా స్ఫురించుచున్నదా అని. దేవ, సర్వజ్ఞులైన తమకే స్ఫురింపకున్నా కిజ్జద్ అగ్నుడగు నేను నెరుంగుదునే కానిమ్ము చూచుచుండ నింకేమి జరుగునో అనుచుండ. భేరీ భాంకారములు, గుర్రముల హేషారవంబులు, ఏనుగుల ఘీంకారంబులు, జవముల కలకల ధ్వనులు తూర్పు దిశ నుండి ఏతొంచ. శ్రీపాదుడు వసుంధరులు అట్టే చూచుచుండగా పడమర నుండి పర్వతోపమానమగు నొక గజంబునకు బంగారుచే నిర్మింపబడిన అంబారి అమర్పబడి ఉండే. ఘంటలు ఘణ ధ్వనులు లీనుచుండే. ముఖమునకు బంగారు పట్టమలంకరించి యుండిరి. అంబారీపై
నొక శ్వేత ఛత్రం మొప్పారుచుండె. ఆ గజముపై ఈరువురు ఋషి దంపతులు కూర్చొని వచ్చుచుండిరి. వెనుక ముందర ఈరువది జనులు బల్లెములు ఖడ్గములు పట్టుకొని వచ్చుచుండిరి. పరికింపగా వసుంధరుని పితరులే నా ఏనుగుపై నున్నవారు. ఆ ఏనుగు వచ్చి సౌధమునకు సమీపమున నిలువంబడి. అంతలో తూర్పు దిశ ఎందుగల విపరీత ధ్వనులు సమీపించే. ఐరావతముతో సమానమగు ఒక గజమునకు రాజోచితాల అలంకారములు లొనర్పబడి ఉండిరి. మరి ఒక మత్తేబమునకు బ్రాహ్మణోచిత అలంకారములు సవరింపబడి ఉండే. 100 గుర్రములపై అశ్వీకులు 32 ఆయుధములు ధరించి బారులు తీరి వచ్చుచుండిరి. వారి వెనుకనొక విధమైన బూరుగ ధ్వనులతో, గగ్గెర కట్టెలతో, ధ్వజ దండములతో, మకర తోరణములతో ఎర్రని దుస్తులు గలవారు కొందరు ఈ విధముగా బారులు తీరి వచ్చుచుండిరి. వారి వెనుకల ఉచ్చైశ్రవోపమానంబగు ఒక అశ్వంబు పై నల్లని అంగార కాయుడు పసరు శిరోవేష్టమును నడుమునకు మర్మనిర్మితమైన పట్టెడము ధరించి ఖడ్గము పట్టుకొని ఒక పురుషుడు చెనుదెంచుచుండె. అతడు సౌదము చెంత కరుదెంచి అశ్వంబు నుండి దిగి లోపల చెనుదెంచి వసుంధరనకు నమస్కరించి, మహాత్మా, సభ అంతయును తమ కొరకై వేచి ఉన్నది. ఈ ప్రధాన గజంబుపై తామును మరి యొక్క గజంబుపై శ్రీపాద శర్మయును వధూ సమేతముగా నారోహించి దయచేయవలయు నని ప్రార్థించే. కళాభానుడు నిర్వీణ్యుడయ్యి శ్రీపాదుడు దిగ్భ్రమ వహించే. సుశీలాబోనమోహినులు వెరగందిరి. పడమర నుండి చెనుదెంచు ఏనుగు వచ్చి సౌధద్వారమందు నిలిచే. వసుంధరుండు తటాలున గజారాజము చెంత కరిగి నమస్కరించి నిలువంబడియే. నాయన, ఇందేందో సభ జరుగుననియు నా సభకు నీవు కూడా చెనుదెంతువనియు మమ్ములను రమ్మని బలవంతపరిచి ఈ భటగణము ఈ ఏనుంగా నెక్క ప్రార్థించిరి. అచ్చటకేమైనా మా కుమారుడు చెనుదెంచునేమో అని ఆశ చేయవచ్చుచున్నామనిరి. వసుంధరుడు చిత్తమని నమస్కారమునరింప, నా ప్రధానాశ్వారోహకుడు పలు విధముల గజారోహణ మనర్పమని ప్రార్థించే. కానీ ఈ విశేషమేమో చూతమని వసుంధర శ్రీపాదులు గజంబులపై నెక్కిరి. బోనమోహిని దేవియు సుశీలయు వారి చెంత నుపవిష్టులైరి. వేరే ప్రముఖ మంగళ వాయిద్యములను, వందిమాగదుల కైవారములను చెలరేగే. 3 ఏనుగులు మహావైభవముచే తూర్పు దిశగా మరలే. ఋషి దంపతుల గజమున కుంభయ పార్శ్వముల ఎందును వసుంధర శ్రీపాదుల గజములే తెంచుచుండే. అదింగాంచి ఆ వృద్ధ దంపతులు, ఆహా, ఈ కుమారుండెవరో, 25 సంవత్సరములు గల వయస్సు, నాకు ఈ గుణనిధి ఇంత ప్రసిద్ధ పురుషుడయ్యే, ఇంత వైభవంతుడయ్యే అయి ఉన్నవాడే. కానీ సభ జరుగును కదా, అందేమియో విశేషంబులుండును. ఈ కుమారుని నామమేమో విచారింపనగు అనుకొని సంతోషించుచు తమ పుత్రుండగుపడనందుకు పశ్చాత్తాపము చెందుచు వచ్చిచుండిరి. సర్వవైభవ సమేతముగా పూర్వాది దిశాభిముఖులై పోవుచుండనొక పట్టణం బగుపడియే. ఆ పట్టణంపు గోపురములు ఆకాశమునకు కొరయుచున్నవి. మహాద్వారము అత్యున్నతంబై ఏకాదశ కవాటయుక్తంబై శుద్ధ స్ఫటిక శిలా వినిర్మిత గోపురంబుచే ప్రకాశించుచుండే. సప్తభౌమాష్ట భౌమాంతఃపురము
అనేకములు కలవు. మణి ఖచ్చిత కవాటములు కలవు. వేయి వేల అనేక అమరావతి పట్టణముల వైభవం అంతయు తెచ్చి ఒక చోట బ్రహ్మదేవుడు సృజించినట్లుండే. ఆ పట్టణమునకు దక్షిణ భాగమున మహదున్నతేంద్ర నీలమణి పరికల్పిత వప్రావృతంబై అంధకార బంధురంబై ఒక క్రోశ మాత్ర విశాలంబు కలిగి వాయువుకైనను ప్రవేశింప నలివి కాని ఒక గొప్ప భవనము వెలుగుచుండె. ఆ పురము చుట్టూ శ్రీమన్నారాయణ స్మరణ చేయుచు భక్తులు గుంపులు గుంపులుగా నుండిరి. అవి అంతయు కాంచి వసుంధర శ్రీపాద నరేంద్ర చంద్రులు రోమాంచు కంచుకిత శరీరులైరి. పురంబున ప్రవేశించినంతనే మహాద్వారంబునందున్న పెద్ద గంట తనంతట తానే గణగణ ధ్వనులు సల్పే. భేరీ మ్రోగే. పురవీధులలో ప్రతి గృహాంగణంబునందును మహాపురుష స్వాగతము స్వాగతమని పటములు వ్రాసియుంచి ఉండిరి. మన వారలకేమియో తోపక తుదకొక మహామంటపంబు చూచిరి. ఆ మంటప మధ్యమున దగద్ధగాయమానంబైన అగ్నిగుండమున నొక సింహాసనం బలంకరింపబడియుండె. అందుపై గదాదండం ఒక్క చేతను భయంకర త్రిశూలమొక చేతను ధరించి నల్లని శరీర కాంతి ఒప్పార నర్ఘరత్న స్థగిత కిరీట కుండలహార నుపూరాది భూషణంబులు వెలుగొంద నొక పాదమగ్ని ఎందును మరి ఒక పాదము క్షీరభాండమునందును ఉంచుకొని పర్వతాకారమున దంష్ట్రాకరాళ భయదాకారంబుచే నొక దివ్యమూర్తి కూర్చొని ఉండే. అతని శిరంబుపై పెద్ద ఇనుప గుదియ వ్రేలాడగట్టబడియుండే. ఇరు పార్శ్వముల యందు పెద్ద సింహాసనములు రెండమర్పబడియుండే. ఇరువురనేక తాళ పత్ర పుస్తకములు దొంతరలుగా తీర్చి ముందు భాగమున కూర్చొని ఉండిరి. 4 వర్ణముల వారును సభను అలంకరించి ఉండిరి. స్త్రీలకు ప్రత్యేకముగానొక స్థానం అమర్పబడి ఉండే. అది ఎంతయోగాంచి పరమానందభరితులై ఆ ముగ్గురు వధూ సమేతముగా గజముల నుండి దిగి మంటప సోపానములెక్కుచుండా, నా సభాధ్యక్షుడు మహాపురుషులారా స్వాగతము, ఈ సింహాసనంబులు అలంకరింపవలయునని చెప్పుచుండ సభలో నుండి 3 పురుషులు ఎదురేగి కైదండ మోసంగి నరేంద్రచంద్ర వసుంధరలు నా సభాధ్యక్షునకిరు పార్శ్వములందున్న ఆసనంబులపైనను శ్రీపాదుని బ్రాహ్మణ జనాగ్రాస ఆసనంబునందును కూర్చొండ ప్రార్థించిరి. సతీమ తల్లులు శ్రీ జనోచిత సింహాసనంబులయందధిష్ఠింపవలెననుచుండా గంధర్వాంగనలంబోలు సుందరులు 3 వృద్ధాంగనాదుల దోడ్కొని వచ్చి బహుమానపూర్వకముగా కూర్చొండ నియోగించిరి. సభ అంతయు చంద్రోదయ సమయంబున ఘోర్ణమానంబగు మహోదది వలె నుండే. అప్పుడు కొందరు వేత్రహస్తులరుదించి ఆ సభాధ్యక్షునికెదురు నిలువంబడి, మహాత్మా మార్తాండనందన జగజ్జన ధర్మ కర్మ విచారణ దక్ష యమధర్మరాజా బహుపరాక్కని కైవారమును నడిచి ఒకచో కూర్చునిరి. సభ్యులందరూ తమ తమ మనంబులను పట్టలేని సంతోషమున, ఆహా మా భాగ్యం ఏమి భాగ్యము, సజీవులై యమసభంగాంచితిమి కదా, ఇచ్చట సమస్త
ఇచ్చట సమవర్తి పరిపాలన రీతి జరుగునో చూడవలయు. పాతకుల విచారణలు వినవలయు అనుకొని చుండిరి. వసుంధరడ ఆశ్చర్యమొందియుండె. సభ అంతయును నిశ్శబ్దముగా నుండే. నా సభాధ్యక్షుడైన యముండు లేచి సభకు నమస్కరించి ఇట్లనియే ఉపన్యసించే. సభ్యులారా, సతీమతల్లులారా, పరమేశ్వరుడు నాకీ అధికారముసంగి ఉన్నవాడు. ఈ అధికారమునకు నేనేది అధర్మము పక్షపాతము నర్చితిన ఈ సింహాసనంబు క్రిందనున్న సంకర్షణామకమైన కాలాగ్ని నన్ను దహించి వేయును. పైన వ్రేలదీసి ఉన్న ఇనుప గుదియబడి నా తల పగులును. ఇప్పుడు నా ఆజ్ఞ నొనర్చుచున్న ఈ కాలదండమే, ఈ కాలపాశమే, ఈ మృత్యుదేవతయే నన్ను మొనర్చును. ఇది పరమేశ్వరుని చండశాసనము. ఏమాత్రము ధర్మలోపం ఆచరింపకూడదు. ప్రపంచమునందుగల సమస్త జీవుల ధర్మ కర్మంబులు చూచుచున్న ఆ కర్మసాక్షి, ఆ సూర్యభగవానుడే నా ధర్మ పరిపాలన కొక సాక్షి. ప్రతిదినంబును సర్వలోకములు మనోవేగముతో సంచరించి ప్రతి ప్రాణి యొక్క పుణ్యపాపములు ఎరింగి తెలుపుచుండెడి శ్రవణదేవత లోకసాక్షి. మృత్యురూపకమైన ప్రతి దేహదారి యొక్క ఛాయయే ఆ దేహి ప్రత్యాహం వనర్చు. సుకృత దుష్కృతంబులు మా గణికులైన చిత్రగుప్తుల యొద్ద కేతించి వ్రాయించుచుండుటచే అవి ఒక సాక్షి. పుణ్యపాపముల తారతమ్యము నారసి సమమైన దండనలు విధించుచుండుటయం చేసియే నాకు సమవర్తి అనియు యముండనియు ధర్మరాజనియు పలు విధములైన పేర్లు కలిగినవి. ఈ దినమున మహావిచిత్రకరమైన పాపంబులొనర్చిన ప్రాణులనేక మంది విచారింపబడుదురు. నా పుణ్యోదయ వశమున భూలోకమును గల మహాపురుషులందరూ వారి వారి కార్యంబుల కొరకు వచ్చి ఈ లోకమున నీ స్థానమున ఈ సభను అలంకరించి ఉన్నవారు. ప్రజల అతి ధర్మ మార్గముగా పరిపాలించు మనునిభులైన రాజ చంద్రులు నిరతాహితాగ్ని పరులన భర పరమేశ్వర ధ్యాన మానసులను పరోపకార పారీణులనగు బ్రాహ్మణోత్తములను విచ్చేసి ఉన్నవారు. ఈ మహాపురుషుడి సభలను అలంకరించుట శ్రీమదాదినారాయణమూర్తి ప్రేరణయే కానీ వేరు లేదు. అనుజ్ఞ సంగీతిరేని ప్రేతల రావించి విచారించెదననిన సభ్యులందరూ ఆనందముంది మంచిదనిరి. దూతలారా, నేడు తోడ్తెచ్చియున్న ప్రేతలనొక్కొక్కరిని తీసుకొని రండని అనిన మాత్రముననే ఆ సభ అంతయును భయము చెందునంతటి హూంకారములచే ఇరువురు క్రూరాకారులు ఒక పురుషుడు నేర్చుకొని గృద్దుచు లోన ప్రవేశించి సమవర్తికెదుట నిలవంబెట్టిరి. ఆ ప్రేతను చూచిన మాత్రముననే ఆ సభలోనున్న ఒక బ్రాహ్మణుడు కనురెప్పలు వాల్పక అతని నెగాదిగా చూచి ఏమియో మాట్లాడ నుంకించి మిన్నకుండే. ఋషి అయి ఉన్న నరేంద్రచంద్ర మహారాజును అతనిని గాంచి ఏదియో భ్రమ చెందుచుండే. అంత చిత్రగుప్త, ఈ ప్రేతము యొక్క వృత్తాంత మీ సభవారికి వినిపింపుము అనిన మహాప్రసాదమని చదువుటకు ఉపక్రమించే. ఈతడు గోదావరి నదీ తీరమున మహేంద్రవరమున పట్టణమున నరేంద్రచంద్ర మహారాజు చెంత మంత్రి అయి ఉండి ఇతని పేరు కాళీభద్రుడు. ఆ రాజేంద్రునకు బిడ్డలు లేక నైమిషారణ్యమునకు తపంవనర్ప నేగుచూ రాజ్యభారమీతని ఎందు నిలిపి వెడలే. ఇతడు బహు క్రూరుడును దురాశాపరుడున అగుటచే మరి కొన్ని దినములకే
ప్రజలకు దండధరుడై తోచుచుండే. దైవోత్సవములు నిలిపివేచే బ్రాహ్మణుల వృత్తులకు పన్నులు విధించే. దేవాలయములు పడగొట్టించి రాజ్యాంగ విషయక స్థానములను గావించే. పలు విధములైన పన్నులచే ప్రజలను వేధింపదొడగే. ఏ మనుజుడేని పన్ను సంగుటకు ఆలస్యమునర్చరేని అతని గతి యమబాధయే మేలనిపించుచుండే. బ్రాహ్మణులన్నా ఈ దురాత్మునికి మహాద్వేషం. ప్రజోపయోగ కార్యములు ఒక్కటియు సల్పండయ్యే. ధర్మాలయములను నున్న సత్రములు నిలిపివేసే. పరగణములకును మండలములకును దేశములకును ధనవారికి అధికారంబును తన వారికే అధికారంబులొసగే. అదే అధికారమునందున్న తన వారికి నితరులకు నెలవేతనములందు పక్షపాతమనర్చే. వర్ణాశ్రమాదులు చక్కగా విచారింపడయ్యే. జారులు చోరులు ప్రబలిరి. వారి బాధచే ప్రజలెంత మొత్తుకొనినను నిశ్చయమున విచారింపక బలవంతుడై ఎవ్వరు ద్రవ్యము సంగెదరో వారికే మేలునర్చు అధికారములను నియమించి వారి యోగ్యత తాను పరిశీలింపక ప్రజా ద్రోహమునర్చే. కాపురములో నర్చునట్టే కష్టమయ్యే. క్షామకాలమున బీదల కన్నా వసతులు నర్పక ప్రజలకు పన్నుల సౌకర్యమును కూర్పక ఎంత వేడుకొన్నను అప్పులియ్యక సర్వులను గోడు గుడిపించే. ప్రజలచే పలు విధములు లాగిన ద్రవ్యమంతయును వేతనములు మొదలగు నెలవుల పోను నికర లాభమును రాజభాండారమునందుంపక తన స్వగృహంబున నిలువ కల్పించే. ఆ ద్రవ్యమును సర్వకార్యములకును ప్రజలకు సంబంధం లేని కార్యములకును వ్యయపరచుచుండే. తానెచ్చటనో ఎవ్వరికీ కానరాక మహాంతఃపురములో చేరుకొని తన వైభవములయందే తన విలాసములయందే ప్రొద్దుపుచ్చుచు ప్రజలు తమ కష్టసుఖములు చెప్పుకొనుటకే వీలు లేనట్టును బహు ప్రయత్నముల అతనిని చూచునంతటి ముఖ్య కార్యమైన ఎడల అతని సర్వస్వమును విక్రయించినను అతని దర్శనము కయ్యడి సెలవులకు చాలనంతటి నిర్బంధముల నేర్పరిచి క్రూరుడై వర్తిల్లే. ఆ రాజేంద్రుని నిమిత్రుడైన సుబ్రహ్మణ్య శర్మ యొక్క సర్వస్వము అపహరించి కట్టుబట్టలతో భార్యతో పలాయనమగునట్టు క్రూర శాసనము నర్చే. దినమునకొక శాసనము ఏర్పరిచి మునుపున్న శాసనానుసారము లభించియుండు ప్రజల యొక్క హక్కులకంతరాయములు కల్పించే. ఆ సుబ్రహ్మణ్య శర్మ ఇప్పుడు ప్రయాగనందున్నవాడనుచున్నంతనే ఆ సభలోనున్న ఒక బ్రాహ్మణుడు లేచి, దురాత్మ, ద్రోహి, నన్ను భ్రష్టు పట్టించితివి గదరా పాపాత్మ అని అర్చుచు, అయ్యా సూర్యనారాయణ శాస్త్రి గారు, ఈ విధవేనయ్యా ఈ రాజ్య మంత్రి అనిన అందరూ చిత్ర ప్రతిమల వలె చూచుచుండిరి. వసుంధరుండా బ్రాహ్మణునిగాంచి, ఓహో, తామేనా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు? మీకేనా ఈతడింత బాధ పెట్టుటయనిన మహాత్మా తామచ్చటనే ఉన్నవారా? తమ నిమిత్తమై ఆ అడవియందు మేమెందెందో వెతికితిమి, మీరగుపడరైతిరి అనుచున్నంతనే నరేంద్ర చంద్ర మహారాజు గారు, అయ్యా బ్రాహ్మణోత్తమ సుబ్రహ్మణ్య శాస్త్రి, నా ప్రియమిత్రమా, వందనములు. నేను మిత్రఘాతకుడను, నా యందు కటాక్షింపుమని దిగ్గున లేచే. అతనిని గాంచి ఆ బ్రాహ్మణుడు గుర్తించలేక, మునీంద్ర, తామెవ్వరో గుర్తింపలేక ఉన్నాను. మీ కంఠధ్వని మాత్రము మా రాజేంద్రుని పోలియున్నది అనిన మిత్రమా, ఆ నరేంద్ర చంద్రుడే ఈ ద్రోహి అనియే. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆనందమింది బిరబిర అందరినీ దొబ్బుకొనుచు చెనుదించి
రాజున ఆలింగనము గావించుకొని, రాజేంద్ర, నీకీ వేషమేమి? సామంతరాజులు కానుక లొసంగుచుండ పేరోలఘమున దేవేంద్ర వైభవమున నుండెడు నీకీ దుర్భర భస్మ రుద్రాక్ష జటావల్కములు అలవడియున్నవా? హతవిధి, ఎంతటి వానికి ఏమి గతి పట్టించితిది అని దుఃఖించుచుండె. అపరాధి స్థానమందున్న కాళీభద్రుడతటి నుండియే, రాజేంద్ర, నరేంద్రచంద్ర, ఈ ద్రోహి, ఈ నీచుడు నీకు వందనం వనర్చుచున్నవాడు. నే చేసిన ప్రజాద్రోహము నాకు కెడతెగని బాధ అనుభవించుచున్నాను. బ్రాహ్మణోత్తమ, నాకు గర్వభంగంబైన దింకను నీకు నాపై ద్వేషమేని శాపంబు సంగుము దగ్ధమయ్యేదనని అనిన ఆ బ్రాహ్మణుండును రాజును నా వలన ఊరుకుండిరి. వారిని గాంచి సభయందు కూర్చొని ఉన్న మరొక పురుషుడు లేచి, రాజేంద్ర, మీ దాసుడు వీరసేనుడు అభివందనమునర్చుచున్నాడు, కరుణింపుమనిన. ఓహో సేనాధిపతి, భేండాభైరవ యుద్ధమందు నీవు వారిచే చిక్కి భైరవునకు బలి అయితివని కిం వదంతి. క్షేమముగానున్నవాడవు కదా అనిన అమ్మహాత్మ, నా కథనంతయును చెప్పతరము కాదు. తమ దర్శనమైనందుకు సంతసించుచున్నానన్న అనుచున్నంతనే సద్దని యమభటులచే వారింపబడి ధర్మరాజు భటులంజూచి ఈ ద్రోహిని స్తంభమునకు కట్టివేసి మరి ఒక ప్రేతను తీసుకొని రండని ఆజ్ఞాపించే. 3 పురుషులను పాశములచే బంధించి ఘోరకారులగు దూతలను వారిని గురుద్దుచు పొడుచుచు వారు కుయ్యో మొర్రోయని మొత్తుకొనుచుండ సభలో ప్రవేశపెట్టిరి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.